ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అది క్యాన్సర్‌కి కారణం. నా జీవితంలోకి ఎందుకొచ్చావు నందిని? వెనక్కి వెళ్ళిపో. ఈ రూపం, ఈ అందం, ఇదంతా మీ ఆవిష్కారమే. మీరు నా దేవుడు. నేను హంతకురాల గురించి వినాలనుకోవట్లేదు. నేను హంతకురాల్నా? కాకేంటి, ఒక కళాకారుడు తన కళని చంపేస్తే హంతకురాలు కాక ఇంకేమవుతారు? కళాకారులు కళని వదిలేసి బతకడం ఒక బతుకేనా? నువ్వు తన కళని చేతుల నుంచి లాగేసుకున్నావు. తను నన్ను ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి ట్రై చేశాడు. అబద్ధం చెప్తున్నావు నువ్వు. నీ చిరిగిపోయిన ఫోటో కొన్ని పేపర్స్ నా దగ్గరికి వచ్చాయి. నీ ఫోటోలు చూస్తున్నంతసేపు అందులో కళ ఏమాత్రం నాకు కనిపించలేదు. నువ్వు నీ కళను చంపేసి అపవిత్రం చేసేశావు. తను నా పెయింటింగ్ వేసి నాకన్నా ముందుకెళ్ళడానికి ట్రై చేశాడు. నువ్వు ఒక నటివి తెలుసా? నీ నటన చూపించి ఇది కవర్ చేయాలనుకోవద్దు. అది కూడా ఒక కళాకారుడి దగ్గర. ఒక కళాకారుడి దృష్టి పైన మాత్రమే కాదు, మనసు లోపలికి కూడా తొంగి చూడగలదు. నా మాట వినండి. నేను తనని మెంటల్లీ కిల్ చేయకపోయి ఉంటే నన్ను నేను కాపాడుకునేదాన్ని కాదు. నోరు మొయ్. వెళ్ళిపో ఇక్కడి నుండి.
నేను నీ లోపలికి వెళ్లకుండా నిన్ను బయటికి ఎలా తీసుకురాగలను? ముందు నేను లోపలికి వెళ్ళాలి కదా. తర్వాత అందరికీ నేను చూపిస్తాను. నిన్ను నువ్వు గ్లామరస్ గర్ల్గా అందరికీ చూపించాలనుకుంటున్నావు, కానీ నేను ఇంకొక రూపంలో చూపించాలనుకుంటున్నాను. ప్రపంచం మొత్తం నేను ఎలా చూడాలనుకుంటుందో అలా. నువ్వు నీ అందంతోటి అందరినీ చంపగలవు, వాళ్ళ బాధల నుండి. నువ్వు నీ అందంతోటి ప్రపంచంలో ఉన్న దుఃఖాన్ని మొత్తం ఎలా దూరం చేస్తావో నేను నీ ముందు ఉండి ఆ కొవ్వొత్తి పట్టుకొని నడుస్తాను, అందరికంటే ముందు నీతో పాటు. నన్ను కళంకితం చేయొద్దు, నన్ను వదిలేయి. మీరు కళాకారుని ఎలా యూజ్ చేసుకుంటారో అలా యూజ్ చేసుకుని ఉన్నత అంచులకి ఎదుగుతారు, కానీ వెనక్కి మళ్ళీ తిరిగి చూడరు. నాకు వద్దు, ఇలా చీకటిలో మునిగి వెలుతురిని వెతికేది లేదు. నా హృదయాన్ని నువ్వు ఎప్పుడు వదిలిపెట్టొద్దు. నీ అంచులో నువ్వు చేరుకున్న తర్వాత నన్ను ప్లీజ్ నన్ను మర్చిపోవద్దు. వదిలేయి, వదిలే నన్ను. ఆ! ఈ అనంతంలో ఉన్నంత అందాన్ని మొత్తం నీ దగ్గర పెట్టుకున్నావు, కానీ మాకేం ఇవ్వవా? ఇలా జరగకూడదు గదా. అందాన్ని మొత్తం నీ ఒంట్లో నింపుకొనున్నావు, దాన్ని దాచిపెట్టుకోవడంలో అర్థం లేదు. ఈ ఆకాశం, ఈ సముద్రం, ఈ ఇసుక, ఈ చెట్లు, ఇలా ప్రకృతిలో ఉన్న సౌందర్యాన్ని ఎంతమంది తీసుకుంటారు? నీ శరీరంలో ఉన్న అణువు అందమే, దాక్కుని ఉన్న ప్రకృతి. చూపించు, లేకపోతే ఎలా చూపిస్తావు? లేకపోతే ఈ ప్రపంచం ఈ అందాన్ని ఎలా చూస్తుంది? కడుక్కున్నంత మాత్రాన మొత్తం అయిపోతుందా? కళ అంటే ప్రపంచం. ఇదంతా ఏంటి? ఇదే కదా చెప్తున్నారు, హింస అనే పర్వంలో, అశ్లీలత అనే బజారులో నిన్ను అమ్మేసుకున్నావు. బట్టలేసుకో. బట్టలు లేకుండా కాదు, నీ శరీరాన్ని కప్పుకొని కూడా నువ్వు అందంగానే ఉంటావు. దీన్ని చూడ్డానికి చాలా మంది ఉన్నారు రంజన్. ఇది వినడానికి నేను ఇక్కడికి రాలేదు. నా శరీరాన్ని కామం నుండి విముక్తి కలిగించు. ఈ కామం ఆశలో చస్తున్న వయసులో ఉన్నవాళ్ళని నేను ఎన్నడూ
ఇవన్నీ తట్టుకొని వచ్చేశాను ముందుకి. కానీ కామంతో చస్తున్న వాళ్ళని తాకడానికి నేను తయారుగా ఉన్నాను. అందుకే కదా నేనొక వయసులో ఉన్న ఆర్టిస్ట్ దగ్గరకొచ్చాను. నేను కెమెరా కాదు, మీరు చూపించినవి పట్టుకోవడానికి. ఇవన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఎమోషన్స్ని పక్కన పెట్టి ప్రాక్టికల్ లైఫ్ని చూడు రంజన్. అంటే నువ్వు అనుకుంటే కనుక నేను ఇవన్నీ వదిలేయగలను నీకోసం. నా ఈ శరీరం, ఈ అందాన్ని ఎన్ని డాలర్లకి అమ్మేస్తావు రంజన్? ఒకసారి ఆలోచించి చూడు. రా. రా, నందిని స్వీకరించు రంజన్. దగ్గరికి రా. పిచ్చి పనులు చేయొద్దు, నువ్వే చచ్చిపోతావు. తీసుకుంటున్నప్పుడు తీసుకో. నిధులను ఎవరైనా వద్దంటారా? ఇంత అంతమైన శరీరాన్ని ప్రపంచానికి చూపించకపోతే మన కళాకారులం ఎలా జీవిస్తాము? అరే విను, మన కళాకారులం అనిపించుకోవడానికి ఇదే కారణం. వాళ్ళ శరీరంలోని అణువు మన చేతి యొక్క రంగుల వల్ల అందం పెరక్కపోతే మన కళాకారుల జీవితం సార్థకమవ్వదు. కళాకారులు చీకటి పడేలోపు ఎన్ని రంగులు వేయాలో అన్ని రంగులు ప్రేమతో నింపేసేయండి. అంతరాత్మలో వెళ్ళు. నా శరీరంలోని ప్రతి ఒక్క శరీర భాగాన్ని చూడు. నా యొక్క ఆకర్షాన్ని, నీ అనుభూతిని పుట్టించటానికి నీకేం కావాలో అది ప్రతిదీ నేను నీకిస్తున్నా కదా. ఎందుకు తీసుకోలేకపోతున్నావు? నువ్వు ఇవ్వగలవేమో, కానీ నేను తీసుకోలేను. ఇంకా నేను వెనక్కి వెళ్ళలేను రంజన్. నాలో ఉన్న ప్రతిదాన్ని తీసుకో. కేవలం నా ఆశని పూర్తి చేయి. నా నందిని అందాన్ని నువ్వే చూపించగలవు. ప్లీజ్.
చేసిన పని కరెక్ట్ కాదు. నీవి మొత్తం తీసుకున్నాను, ఇది కూడా ఇచ్చాను. లేదు లేదు, ఇలా కాదు. నా అందాన్ని చూపించమని చెప్పాను, కానీ నువ్వొక్కడివే ప్రతిదీ తీసేసుకున్నావు. నాకు సింధూరం పెట్టేసి నువ్వు నన్ను నీదాన్ని చేసుకున్నావా? ఇది నువ్వు కరెక్ట్ చేయలేదు. ఇది ఎన్నటికీ కుదరదు. నందిని, నువ్వు నా ఇన్స్పిరేషన్. కానీ నువ్వు నా జీవితాన్ని నాశనం చేసేసావు. ఎందుకు నువ్వు ఇలా చేసావు నాతో? ఎందుకు చేసావు చెప్పు. ఇప్పటి నుండి నేను అందరిలో నందినిని చూడగలను. అందుకే. ఏంటి నువ్వేమన్నా? అంటే ఇంకా ఎంతో ఎంతో మంది నందినిలు నా ప్లేస్ తీసుకోవడానికి వస్తారా? ఇంకా నేను పాస్ట్లో వెళ్ళిపోతానా? నేను నా సర్వస్వాన్ని నీకు ఇచ్చేసి ఎంత పెద్ద తప్పు చేశాను. నేనెందుకు ఇలా చేశాను? నువ్వెందుకు నాతో ఇలా చేశావు? ఎందుకు 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 ఇలా చేశావు? నువ్వు అనుకున్నది ఎన్నటికీ సాధ్యం కాదు. సింధూరం పెట్టి నందిని నువ్వు నీదాన్ని ఎన్నటికీ చేసుకోలేవు. నేను నందినిని, అర్థమైందా? నేను నందినిని, నువ్వు నన్ను నీదాన్ని చేసుకోలేవు. నేను పెద్ద స్టార్ని, నన్ను ఎవరు వెనక్కి లాగలేరు. నేను పెద్ద స్టార్ని, నన్ను ఎవరు వెనక్కి లాగలేరు. నందిని, ఎందుకొచ్చావు నన్ను హింసించడానికి? నా దగ్గర ఎటువంటి ప్లేస్ లేదు నీ గురించి. వెళ్ళిపో ఇక్కడి నుండి. అందరూ ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోవాల్సిందే. ఎవ్వరూ ఇక్కడ ఉండాలని అనుకోలేరు. నీ భవిష్యత్తు సమయమే మొత్తం నిర్ణయిస్తుంది. నీ సమయం అయిపోయింది.